శ్రీకాకుళం జిల్లా పలాసలో ఒడిశాకు చెందిన ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకట అప్పారావు మీడియాకు తెలిపారు. వ్యసనాలకు బానిసై ఐపీఎల్ బెట్టింగ్లకు అలవాటు పడిన జుల్సన్ ఆనంద్ తన స్నేహితుడైన మోజెస్ కుమార్ పానీతో కలిసి ఒడిశా రాష్టం ఉదయగిరి నుంచి 7.8 కిలోల గంజాయి బ్యాగులను పలాస రైల్వే స్టేషన్ నుంచి చెన్నై వెళ్లేందుకు అక్రమంగా రవాణా చేస్తుండగా రైల్వే స్టేషన్ రోడ్డులో కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారన్నారు. నిందితుల నుంచి 7.8 కిలోల గంజాయి సీజ్ చేసి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు వెల్లడించారు. గంజాయిని రవాణా చేయడంలోని గంజాయిని వినియోగించడంలో కానీ అదేవిధంగా గంజాయిని పండించాలనే దురుద్దేశం ఉన్నవారు కానీ వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈగలైన ఒక అన్వేషణతో పాటు మా డిఐజీ గారైన శ్రీ గోపీనాథ్ చెట్టి గారు, అదేవిధంగా మా ఎస్పీ గారైన శ్రీ కేవీ మహేశ్వరరెడ్డి గారు ఈ గంజాయిని కంట్రోల్ చేయడంలో ప్రత్యేకమైన స్క్వాడ్స్ని, ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన కాశీబుగ్గ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కి వచ్చిన రాబడిన సమాచారం మేరకు కాశీబుగ్గ సిఐ గారు ఈరోజు కాశీబుగ్గ రైల్వే స్టేషన్ వద్ద 2 వ్యక్తులను ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 13 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో గుల్షన్ ఆనంద్, ఆయన గజపతి డిస్ట్రిక్ట్ చెందిన ఒరిస్సా స్టేట్ చెందిన వ్యక్తి, అదేవిధంగా మోజెస్ కుమార్ పానీ, ఆయన కూడా ఉదయగిరి పిఎస్ లిమిట్స్ గజపతి డిస్ట్రిక్ట్ చెందిన ఒరిస్సా వ్యక్తి, ఈయన కూడా వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిద్దరు స్నేహితులు. ఈ గుల్షన్ ఆనంద్కి A4 శక్తి అనే ఆయన ఒక తమిళనాడులో వాళ్ళ A1 అంటే గుల్షన్ ఆనంద్ యొక్క పిన్ని చెన్నైలో ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు శక్తి అని ఆయన పరిచయం అయ్యి తను గంజాయి తీసుకుంటాను, నేను ఇక్కడ పబ్స్కి అన్నిటికీ కూడా ఇస్తుంటాను, మీరు గంజాయి తెచ్చిస్తే నేను తీసుకుంటానని చెప్పడంతో గుల్షన్ ఆనంద్కి వైకుంఠ అనే వ్యక్తి బాలిగూడ విలేజ్ కొండమల్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా ఆయన ట్రైన్లో పరిచయం అయిన అదే గంజాయి ఉంది, ఎప్పుడైనా మీరు కావాలని తీసుకెళ్ళొచ్చు అంటే అప్పుడు గుల్షన్ ఆనంద్ ఏంటంటే A3 అయిన వైకుంఠ దగ్గరికి వెళ్ళి గంజాయి కొంటాడు. గంజాయి కొన్ని 7 కేజీల 800 గ్రాముల గంజాయిని కొని తన స్నేహితుడైన మోజెస్ కుమార్ పానీతో కలిసి ఈరోజు పలాస వచ్చి రైల్వే స్టేషన్ ఎక్కి చెన్నై వెళ్ళడం అనే ఉద్దేశంతో వాళ్ళు వెయిట్ చేస్తుండగా రాబడిన సమాచారం మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. వీరిద్దరి వద్ద కూడా 7.8 గ్రాముల గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా వశపరుచుకొని జరిగింది. ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా ఈ మారక ద్రవ్యాలు వాడడం వల్ల ఏంటంటే యువత అందరూ కూడా అలవాటు చేసుకొని వాళ్ళ యొక్క మానసిక స్థితిని కోల్పోతున్నారు. అదేవిధంగా అనేక ఈ గంజాయిని కొనడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అనేక తప్పు మార్గాలు ఎత్తుకుంటూ దొంగలుగా మారుతున్నారు. అదేవిధంగా అనేక ఈ మారక ద్రవ్యాల వినియోగంలోనే మొత్తంలో అనేక నేరాలు స్త్రీల పట్ల కానీ ఇంకా సొసైటీలో కానీ అనేక నేరాలు చేస్తున్నారు. వీటి జోలి పోకూడదని చెప్పేసి ప్రభుత్వము మరియు మా పోలీస్ సిబ్బంది అందరం కూడా ప్రత్యేకంగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాము.